అసలు 500 విలేజెస్ తిరిగేస్తున్నారు నరసరావుపేట. పొద్దున్న లేచిన కాడి నుంచి అర్ధరాత్రి దాకా తిరుగుతూనే ఉన్నారు. ఏం గమనించారు మీరు? ఎలా ఉంది? బాగుందని గమనించాను సార్. కృష్ణదేవరాయల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? దేవరాయలు గారు అలయన్స్ లో ఉన్నారు, మీరు వితౌట్ అలయన్స్, అండ్ దస్ టు యు ఆర్ న్యూ. ఏంటి దాని తర్వాత అక్కడ కమ్మ డామినేషన్, రెడ్డి డామినేషన్ ఎక్కువ. రెడ్డి డామినేషన్ మంచిదే కదా, ఎలా చేసుకోబోతున్నారు? మంచిదే అంటారా? రెడ్డి డామినేషన్ మంచిదే కదా, అనుకూలంగా ఉంటుంది. అనుకూలమే కదా. ఓకే సార్, ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ మళ్ళీ 2014 సినారియో మళ్ళీ మొదటికి వచ్చింది. ఎలా చూస్తారు దాని మీద మీ కామెంట్ ఏంటి? ఎవ్రీడే ఇస్ నాట్ సండే. ప్రతిసారి సక్సెస్ ఆ రోజున పరిస్థితుల్లో సక్సెస్ అయింది, ఈ రోజున పరిస్థితుల్లో అది కాదు. అంటే ఒకవైపు మోడీ గ్రాఫ్ పెరుగుతుంది కదా, అది ఏమన్నా మీకు మైనస్ అయ్యే అవకాశం ఉందా? బీజేపీ అవుతుంది, మాకెందుకు అవుతుంది అంటే బీజేపీ ఇస్ గోయింగ్ విత్ టీడీపీ కదా సార్. టీడీపీ వెళ్ళిపోగానే అటు వెళ్ళిపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో లేదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బలం ఉంది. ఆ బలం కన్నా ఈ బలం చాలా గొప్పది, పెద్దది. నాది ఇంకొక ప్రశ్న సార్. సైదాపురం మైనింగ్ లో మీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మీరు ట్యాక్స్ కట్టకుండా అక్రమంగా తరలించారని, అంటే సో అండ్ సో పదం ఏదైనా కావచ్చు. నో ప్రాబ్లం. సిబిసిఐడి ఎంక్వైరీ చేసుకుంటున్నారు కదా. మీరు కట్టారా ట్యాక్స్? లేదా కట్టకుండా తరలించారు? నా దగ్గర ఎక్కడ మైన్ లేదు, నా పేరు మీద మైన్ ఉందా? అదే లేదనే మీరు తరలించారని, అందుకే నేను ఆ పదం వాడాను. అదే సార్, తరలించాలన్నా ఏం చేయాలన్నా ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి కదా. నేను ఎక్కడ ట్రాక్టర్ ఎత్తలా, నేను ఒక లారీ ఎత్తలా, ఒకటి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయలా. ఏం సార్, ఇంకా నేను ఎక్కడికి తరలిస్తాను సార్? అందుకనే ఆథరైజేషన్ లేకపోవడం వల్ల. గతంలో మీతో పాటు మీ అంతా కలిసి పనిచేశారు ఆనం వెంకటరమణరెడ్డి గారు. ఆయన మీకు సంబంధించి కొన్ని ఎలిగేషన్స్ కూడా చేశారు, కొన్ని డాక్యుమెంట్స్ చూపించారు. అదే సార్, అంతేకాకుండా పెరుగులో మీకు ఏదో గోల్డ్ మైన్ కూడా ఉందని చెప్పి ఆయన ఎలిగేషన్ చేశారు. మీరు ఆ వ్యక్తిని కానీ ఆ ఆరోపణలు కానీ సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా? అతను తీసుకోండి. ఎస్, పెరుగులో నాకేం గోల్డ్ మైన్ లేదు కానీ సార్, 2012 అంటే నేను ఎమ్మెల్యే కూడా గెలవల, అప్పుడు కొంత ఇన్వెస్ట్ చేసి నేను 2014 బయటకు వచ్చేసినాను. ఇప్పుడు కాదు సార్, 2012లో వెళ్ళాను, నేను ఎమ్మెల్యే కూడా కాలేదు. 2014 బయటకు వచ్చేసాను. అది ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. నేను 14లోనే బయటకు వచ్చేసాను సార్, ఏం లేదు నాకు. మీరు చూపించిన డాక్యుమెంట్ సార్, ఇప్పుడు నేను ఎస్, నేను వాళ్ళు చూపించిన దాంట్లో నేను ఓపెన్గానే చెప్పాను, నా గ్రామంలో ఉన్న ఏదైతే మీరు చెప్పిన పొలం అది నాదే అని చెప్పాను. నేనే చెప్పలేదు, కాదని చెప్పలేదు. దట్ ఈస్ వర్త్ 6 crores, అది నాదే అని చెప్పాను. నేను ఎక్కడా లేదు ఇది నాది కాదు అని చెప్పలేదు. మీరు వాళ్ళు నా మీద వేసిన అలిగేషన్స్ తర్వాత ఇది నాదే అని చెప్పాను.